లెవెల్స్. AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఈ AMH లెవెల్ అనేది దే టెల్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ. సో ఒక విమెన్ వచ్చింది, సపోజ్ AMH తనకి 2 ఉంది, ఇంకొక విమెన్ వచ్చింది AMH 1 ఉంది. సో వీళ్ళిద్దరిట్లో ఎవరికి బాగా ఎగ్స్ ఉన్నాయంటే AMH 2 ఉన్న ఉమెన్కి ఎగ్స్ బాగా ఉన్నాయని మీనింగ్. సో ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ AMH షుడ్ బి బిట్వీన్ 2 to 4. సో లెస్ దెన్ 2 అవుతుంది అంటే నీ బాడీ ఎగ్స్ అయిపోతున్నాయని మన బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో లో AMH అవుతే ఏం జరుగుతుంది? లో AMH అవుతుందంటే యువర్ ఎగ్స్ ఆర్ డ్రాపింగ్, ప్లీజ్ కన్సీవ్ ఫాస్ట్ అని బాడీ మీకు సిగ్నల్ ఇస్తుంది. సో దేర్ ఇస్ వెరీ లిటిల్ టైమ్, యూ హ్యావ్ టు కన్సీవ్ అనే ఒక ఇండికేషన్. చాలా మంది లో AMH లో ఉన్న వాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. దట్ డజంట్ మీన్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వరని అస్సలే కాదు. ద ఓన్లీ థింగ్ ఇస్ తొందరగా కన్సీవ్ అవ్వాలి. సో తొందరగా కన్సీవ్ అవ్వాలి అంటే న్యాచురల్గా చూస్తే మనం ఎన్ని మంత్స్ అని వెయిట్ చేస్తాం, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని లో AMH ఉన్న వాళ్ళు యాంగ్జైటీతో తొందరగా IVF చేయించుకుంటారు. బికాస్ దట్ ఈస్ ద ప్రొసీజర్ వేర్ యూ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్, హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్. సో ఆల్ లో AMH ఉన్న వాళ్ళకి IVF ఒకటే సొల్యూషన్ కాదు. ఓన్లీ వెన్ ద పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్ ఆర్ మాకు ఇంకా టైం లేదు కదండి, AMH లో ఉంది కదా, న్యాచురల్గా అయితే ఎప్పుడు కన్సీవ్ అవుతామో తెలియదు కాబట్టి IVF చేసేయండి అని అడుగుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత AMH లెవెల్స్ డ్రాప్ అవుతాయా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నిన్న పేషెంట్ అడిగారనమాట. ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ద టైంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక సప్రెసివ్ స్టేట్. సో లాట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఫాలికల్స్ ఒక సప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల టెంపరీగా ప్రెగ్నెన్సీలో AMH అనేది లోగానే కనిపిస్తుంది. దట్ డజంట్ మీన్ మీకు AMH లో ఉంది అని కాదు. సో ప్రెగ్నెన్సీలో సప్రెషన్ ఉంటుంది కాబట్టి AMH టెంపరీలీ లో ఉంటుంది అనమాట. బట్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ విదిన్ 6 weeks or within a few months of time, your AMH again comes back to normal when all the suppression is gone. Then again మీ యాక్చువల్ AMH ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ ఆర్ బిఫోర్ ప్రెగ్నెన్సీనే మెజర్ చేసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో AMH డ్రాప్ ఇస్ టెంపరీ, బట్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ యూ హ్యావ్ ఆల్ ద గుడ్ ఛాన్స్ ఫర్ అ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ వల్ల AMH డ్రాప్ అయ్యే అవకాశాలు ఉండవు. అండ్ హై AMH, సో దిస్ ఇస్ వన్ మోర్ డిఫరెంట్ కాన్సెప్ట్. హై AMH ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయా అంతే కదా. లో AMH బాడీలో ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు, హై AMH more than 5, more than 6, 8, ఈరోజు ఒకళ్ళు 8 AMHతో వచ్చారు. వాట్ డస్ దట్ మీన్? దట్ మీన్స్ ఐ హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ మై లైఫ్. నాకు ఎన్ని రోజులైనా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందా అంటే ఈవెన్ దాట్ ఈస్ డేంజరస్ అండి. బికాస్ హై AMH ఈజ్ ఓన్లీ సీన్ ఇన్ PCOD పేషెంట్స్. PCOD పేషెంట్స్లలో AMH హై ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలానే ఉంటాయి, బట్ ఒక్కటి కూడా క్వాలిటీలో ఉండదన్నమాట. సో దీనివల్ల అగైన్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డ్రాప్ అవుతాయి. సో లో AMH అండ్ హై AMH బోత్ ఆర్ ఇండికేషన్స్ దట్ యూ హ్యావ్ టు కన్సీవ్ ఫాస్ట్. సో మీ రిపోర్ట్స్లో కనుక వెరీ హై AMH ఉన్నా, లో AMH ఉన్నా, ఖచ్చితంగా యూ కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ and you can proceed with your further treatment. Thank you.